పేరు మంచి మిత్రుడు. పూర్వం గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశమును తాకుతున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కలకలలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న లఘుపతనక అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూసింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వల పన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. అయ్యో, పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముని మొహం చూశాను, ఈరోజు నాకు ఏ ఆపద రానున్నదో అనుకుంటూ ఆ చెట్టు మీద నుంచి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టు పైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. వల పన్నటం పూర్తయిన వేటగాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురు చూస్తున్నాడు. ఆకాశంలో ఆ చెట్టు వైపుగా ఓ పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగింది. ఆ పావురాల గుంపుకు చిత్రగ్రీవుడు అనే పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేల మీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలతో, మిత్రులారా, మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మము ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షుల కోసం పన్నిన వల అయి ఉండవచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు. ఆ గుంపులో ఉన్న ఓ ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి, చిత్రగ్రీవా, నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విన్ను. అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారమును కాలదన్నుకునటం మూర్ఖత్వము. నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశంలో మనుషులు తిరగరని. మరి ఇలాంటి చోట నూకలు ఉండటం అనుమానించదగ్గ విషయం ఏమాత్రం కాదు. ఆ బూరుగు చెట్టు మీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవి తినడానికి మనం క్రిందకు దిగుదాం అంటూ చిత్రగ్రీవుడి హెచ్చరికకు అభ్యంతరం చెప్పింది ముసలి పావురం. ఇక ఆ ముసలి పావురం మాటలకు మిగిలిన పావురములు అంతా వత్తాసు పలికాయి. ఇక చిత్రగ్రీవుడు తన మాటలతో ఆ పావురములకు మనసు మార్చుట కష్టమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. చిత్రగ్రీవుడి మౌనం అర్ధాంగీకారంగా భావించిన పావురములన్నీ నూకలను తినడానికి నేల మీద వాలి వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి. చిత్రగ్రీవుడి మాట వినకుండా ముసలి పావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి. ఇక చిత్రగ్రీవుడు ఆ పావురాలన్నిటినీ ఓదారిస్తూ, మిత్రులారా, వివేకవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆవేశం వల్ల, దురాశ వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనలో మనం గొడవ పడితే మంచిది కాదు అన్నాడు. చిత్రగ్రీవుడి మాటలకు మిగిలిన పావురాలన్నీ శాంతించాయి. వలకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురములను చూసి, ఆహా, పొద్దున్నే ఎవరి మొహం చూశానో గాని ఈరోజు నా పంట పండింది అనుకుంటూ పొదలోంచి లేచి వలవైపు రాసాగాడు. వేటగాడిని చిత్రగ్రీవుడు గమనించి, మిత్రులారా, వేటగాడు వస్తున్నాడు, మనమందరం ఒక్కసారి బలంగా ఆకాశంలోకి ఎగురుదాం. అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపదను తప్పించుకుంటాం. ఆ తరువాత గండకీ నది ఒడ్డున ఉన్న అడవిలో హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది. అతను నాకు మంచి మిత్రుడు. అతని దగ్గరకు వెళదాం. ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు అని మిగిలిన పావురాలతో చెప్పాడు. చిత్రగ్రీవుడి ఉపాయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి. వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపలాడించాయి. రివ్వుమంటూ వలతో సహా ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాయి. వలలో చిక్కుకుని గింజుకుంటున్న పావురాళ్ళు ఎక్కడికి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారిగా పావురములన్నీ ఆకాశంలోకి ఎగిరిపోవటం చూసి కొయ్యబారిపోయి అలాగే ఉండిపోయాడు. ఇంకా వెంటనే తెలివి తెచ్చుకొని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కు వైపు నేల మీద పరుగుపెట్టి కొంత దూరం వెళ్ళి ఆయాసంతో ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటిదారి పట్టాడు. పావురములన్నీ ఎక్కడా ఆగకుండా ఎగురుతూ విచిత్రవనంలో హిరణ్యకుడు నివసిస్తున్న చెట్టు దగ్గరకు వాలాయి.
పావురముల రెక్కలు శబ్దమునకు భయపడిన హిరణ్యకుడు చెట్టు తొర్రు లోపలి దూరిపోయి భయంతో కూర్చున్నాడు. అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రమా, నేను చిత్రగ్రీవుడిని అని చెప్పగానే హిరణ్యకుడు వేగంగా బయటకు వచ్చి చిత్రగ్రీవుడిని చూసి ఆనందపడి ఆ తరువాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలన్నీ కూడా వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయని తెలుసుకున్నాడు. బాధపడ్డాడు. ఇక చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి, మిత్రమా, స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ వలతాళ్లను కొరికి మమ్మల్ని రక్షించు అన్నాడు. చిత్రగ్రీవుడు మాటలకు హిరణ్యకుడు ఆనందిస్తూ, మిత్రమా, నీ కోరిక తప్పక మన్నిస్తాను. కాకపోతే నా పళ్ళు చాలా సున్నితమైనవి కనుక ముందు నీ కాళ్ళకున్న తాళ్ళను కొరుకుతాను అన్నాడు. హిరణ్యకుడి మాటలకు చిత్రగ్రీవుడు నవ్వి, అలాగే కానివ్వు మిత్రమా, కాకపోతే ముందుగా ఈ పావురములకున్న తాళ్ళను కొరికి ఆ తరువాత నా కాళ్ళకున్న తాళ్ళను కొరుకు అన్నాడు. చిత్రగ్రీవా, తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము ఇంకొకటి లేదు అన్నాడు హిరణ్యకుడు. అప్పుడు చిత్రగ్రీవుడు ఇలా అన్నాడు, హిరణ్యక, మనల్ని నమ్మిన వారిని రక్షించుట మన ధర్మం, అదే న్యాయం. అందుకే ముందు ఈ పావురాలను రక్షించి ఆ తర్వాత నన్ను రక్షించు అన్నాడు. చిత్రగ్రీవుడి మాటలకు నిజమును గ్రహించిన హిరణ్యకుడు తన పళ్ళతో అన్ని పావురముల బంధములను కొరికి తర్వాత చిత్రగ్రీవుణ్ణి రక్షించాడు. చూసారా, ప్రతి వారికి ఆపద సమయంలో ఆదుకొనుటకు ఒక మంచి మిత్రుడు ఉండాలి. మిత్రలాభము కంటే మించిన లాభము లేదు అన్నది ఈ కథలోని నీతి. 4 రూపాయలను వెనక వేసుకోవడం కంటే 4 మిత్రులను సంపాదించుకున్నవాడే నిజమైన ధనవంతుడు మరియు గుణవంతుడు అని చెప్పడం కూడా ఈ కథలోని ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.